హాయ్ నమస్తే. మైసెల్ఫ్ దుర్గా శంకర్ రెడ్డి అండి. నేను చైల్డ్హుడ్ ఒబిసిటీ, నేను చిన్నప్పటి నుంచి లావు, మదర్ ఫీడింగ్ లేదు, దానివల్ల చైల్డ్హుడ్ ఒబిసిటీ. నేను ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాను. అండ్ చాలాసార్లు తగ్గాను, చాలాసార్లు పెరిగాను. నాది నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ నేను మార్కెటింగ్ సైడ్ సెక్టర్ ఎంచుకొని మార్కెటింగ్ సైడ్ వెళ్ళాను. జాబ్ స్ట్రెస్ఫుల్ కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యేవాడిని. అండ్ తర్వాత ఈ వెయిట్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, తగ్గింది. దాన్ని నేను యోగాతో అయితే ఓవర్కమ్ చేశాను. అండ్ నేను బెస్ట్ అయితే నేను యోగా అండ్ స్విమ్మింగ్ బాగా చేయగలను. అదే నా వెయిట్ లాస్కి సీక్రెట్ అనుకుంటున్నాను. అంటే నా హెల్తీగా ఉండడానికి అయితే అది నాకు సీక్రెట్ అది. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ వెయిట్ లాస్ జర్నీ బై మై హారికా శంకర్ ఛానల్ ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను, మా ఓన్ ఛానల్ అది. సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నేను దీనివల్ల ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఏమైతే నేను ఇబ్బందులు పడ్డానో అవన్నీ తెలియజేస్తాను. ఒబిసిటీ పర్సన్కి ఎంత ఇబ్బంది పడతాడో, హెల్త్ ఇష్యూస్ ఏటట్టు ఉంటాయో కూడా చెప్పదలుచుకున్నాను. నేను వెయిట్ లాస్కి ఎందుకంటే అవుదామని ఎందుకంటే తీసుకున్నాను అంటే, రీసెంట్గా కూడా నాకు ఒక 2019లో నేను జాబ్ ఫిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మెటటాసెలాగిన డిసార్డర్, అంటే కాల్ మనం వేయలేమాట. కాలు వేస్తే మనకి హరికాలు చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. అది 4 to 5 days బెడ్ రెస్ట్ ఇచ్చేసి దానికి ఐసింగ్ చేసి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది పెయిన్ కిల్లర్, అది వాడితే తప్ప మనకు ఆ పెయిన్ తగ్గదు. సో ఇలాంటి టైంలో నేను జాబ్ కన్నా బిజినెస్ అని చెప్పేసి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2019లో డెసిషన్ తీసుకున్నాను. 2021లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, మొత్తం అంతా రీసెర్చ్ చేసి. సో నాకు ఇప్పుడున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, రీసెంట్గా డాక్టర్ని కూడా కలిస్తే యూ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్ అన్నారు. చైతన్య రెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. సో నేను వెయిట్ లాస్ అవుదామని చెప్తున్నాను. నా వెయిట్ కూడా చూసారు కదా, 115 ఉంది. ఎవ్రీ వీక్ నేను ఎంతంత తగ్గుతానో మీ ముందుకు వస్తాను. నేను ఏం చేశాను అన్నది ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మాత్రం ఫస్ట్ నేను ఎంత తగ్గుతానో నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈరోజు ఆగస్ట్ 3వ తారీఖున తెల్లవారుజామున 10 గంటలకు నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఒక 7 days కానీ 9 daysలో నేను ఎంత వెయిట్ తగ్గాను, ఎవ్రీ వీక్ నేను ఎంతెంత తగ్గుతున్నానో వస్తాను. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ నమస్తే. మైసెల్ఫ్ దుర్గా శంకర్ రెడ్డి అండి. నేను చైల్డ్హుడ్ ఒబిసిటీ, నేను చిన్నప్పటి నుంచి లావు, మదర్ ఫీడింగ్ లేదు, దానివల్ల చైల్డ్హుడ్ ఒబిసిటీ. నేను ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాను. అండ్ చాలాసార్లు తగ్గాను, చాలాసార్లు పెరిగాను. నాది నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ నేను మార్కెటింగ్ సైడ్ సెక్టర్ ఎంచుకొని మార్కెటింగ్ సైడ్ వెళ్ళాను. జాబ్ స్ట్రెస్ఫుల్ కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యేవాడిని. అండ్ తర్వాత ఈ వెయిట్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, తగ్గింది. దాన్ని నేను యోగాతో అయితే ఓవర్కమ్ చేశాను. అండ్ నేను బెస్ట్ అయితే నేను యోగా అండ్ స్విమ్మింగ్ బాగా చేయగలను. అదే నా వెయిట్ లాస్కి సీక్రెట్ అనుకుంటున్నాను. అంటే నా హెల్తీగా ఉండడానికి అయితే అది నాకు సీక్రెట్ అది. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ వెయిట్ లాస్ జర్నీ బై మై హారికా శంకర్ ఛానల్ ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను, మా ఓన్ ఛానల్ అది. సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నేను దీనివల్ల ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఏమైతే నేను ఇబ్బందులు పడ్డానో అవన్నీ తెలియజేస్తాను. ఒబిసిటీ పర్సన్కి ఎంత ఇబ్బంది పడతాడో, హెల్త్ ఇష్యూస్ ఏటట్టు ఉంటాయో కూడా చెప్పదలుచుకున్నాను. నేను వెయిట్ లాస్కి ఎందుకంటే అవుదామని ఎందుకంటే తీసుకున్నాను అంటే, రీసెంట్గా కూడా నాకు ఒక 2019లో నేను జాబ్ ఫిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మెటటాసెలాగిన డిసార్డర్, అంటే కాల్ మనం వేయలేమాట. కాలు వేస్తే మనకి హరికాలు చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. అది 4 to 5 days బెడ్ రెస్ట్ ఇచ్చేసి దానికి ఐసింగ్ చేసి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది పెయిన్ కిల్లర్, అది వాడితే తప్ప మనకు ఆ పెయిన్ తగ్గదు. సో ఇలాంటి టైంలో నేను జాబ్ కన్నా బిజినెస్ అని చెప్పేసి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2019లో డెసిషన్ తీసుకున్నాను. 2021లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, మొత్తం అంతా రీసెర్చ్ చేసి. సో నాకు ఇప్పుడున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, రీసెంట్గా డాక్టర్ని కూడా కలిస్తే యూ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్ అన్నారు. చైతన్య రెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. సో నేను
వెయిట్ లాస్ అవుదామని చెప్తున్నాను. నా వెయిట్ కూడా చూసారు కదా, 115 ఉంది. ఎవ్రీ వీక్ నేను ఎంతెంత తగ్గుతానో మీ ముందుకు వస్తాను. నేను ఏం చేశాను అన్నది ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మాత్రం ఫస్ట్ నేను ఎంత తగ్గుతానో నేను మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈరోజు ఆగస్ట్ 3వ తారీఖున తెల్లవారుజామున 10 గంటలకు నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఒక 7 డేస్ కానీ 9 డేస్లో నేను ఎంత వెయిట్ తగ్గాను, ఎవ్రీ వీక్ నేను ఎంతెంత తగ్గుతున్నానో వస్తాను. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.